నుంచి మా ప్రాంతంలో ముఖ్యంగా రాజధాని నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ, మా ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేటర్ సీట్లన్నింటినీ, డివిజన్లన్నింటినీ కూడా హైదరాబాద్ కార్పొరేషన్లో వేస్తున్నట్టు వస్తున్న సమాచారానికి వ్యతిరేకంగా వారం రోజుల నుంచి మా ప్రాంతంలో చర్చ జరుగుతుంది, కార్యక్రమాలు జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఆరంగర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంగా జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున మా సర్కిల్ నుంచి ఇక్కడికి మా యొక్క పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది. ఎవరైనా కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజా శ్రేయస్సు కోసం, ప్రాంత శ్రేయస్సు కోసం తీసుకోవాలి. అకారణంగా ఆలోచన లేకుండా ఎవరినో మెప్పించుకోవడానికి, ఎవరినో ఒప్పించుకోవడానికి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈరోజు హైదరాబాద్ కార్పొరేషన్లో దాదాపు 80 నుంచి 90 సీట్లలో మజ్లిస్ పార్టీ యొక్క పట్టు. ఈ రోజు నుంచి కాదు, చరిత్ర 40-50 సంవత్సరాల నుంచి అక్కడ ఎవరు నిలబడ్డా కూడా మజ్లిస్ పార్టీలో పట్టుకుంటుంది, మజ్లిస్ పార్టీ గెలుచుకుంటారు. అట్లాంటి ప్రాంతంలో మా యొక్క మహేశ్వరమే కానీ రాజేంద్ర నియోజకవర్గం తీసుకుపోయి కలపడం అంటే రేపు రాజకీయంగా కాదు, అభివృద్ధి పరంగా కూడా మేము ఎప్పుడు ఎదగలేము. ఇక్కడ కలెక్ట్ చేసిన ట్యాక్స్లన్నింటినీ కూడా వాళ్ళు మేయర్ ఒకవేళ ఓల్డ్ సిటీ వాళ్ళు అవుతే వాళ్ళ ప్రాంతానికి పెట్టుకుంటారు. రాజకీయంగా మా ప్రాంతం వాళ్ళకి ఎవరికి కూడా రేపు మేయర్ అయ్యే అవకాశం కూడా ఉండదు. ఇట్లాంటి చాలా విషయాలు ప్రజల్లోకి తీసుకుపోవాలా, ప్రజల్ని ఒక చైతన్యపరచాలా. హైదరాబాద్ కార్పొరేషన్ వద్దు, మాకు సైబరాబాద్ వద్దు అనే ఒక నినాదంతో ముందుకు పోవాలా. పెద్దలు, ముఖ్యంగా స్థానికంగా ఎమ్మెల్యే గారికి నేను విన్నపించుకుంటున్నాను, దయచేసి మీ యొక్క స్థానాన్ని ఉపయోగించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఈ నిర్ణయాన్ని వెనుక తీసుకోమని చెప్పండి. ఉంటే 300 కార్పొరేటర్లు హైదరాబాద్ ఒకటే కార్పొరేషన్గా పెట్టండి. లేదా చిన్నగా చేయాలంటే మా యొక్క ఎల్బీ నగరే కానీ ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం, రాయన్ నగర్, షేర్లింగంపల్లి, అటు పటన్ చెరువు ప్రాంతాన్ని కలిపి సైబరాబాద్ డివిజన్ చేయండి. అటు వెనకాల మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్న పాత నియోజకవర్గం మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్ చేయండి. హైదరాబాద్ని ఎలా చేస్తారో అది మీ ఇష్టం. కానీ మా ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేస్తూ, మా ప్రాంతాన్ని యొక్క అస్తిత్వం లేకుండా చేసి, రంగారెడ్డి జిల్లా కానీ మా ముఖ్యంగా రాజేంద్ర నియోజకవర్గం అస్తిత్వం లేకుండా చేయాలంటే మేము ఊరుకునే లేదు. ఇంకా పెద్ద ఉద్యోగాలు మాత్రం పాటించేస్తాం. మేము ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తాము అంటే దానికి కారణం ప్రభుత్వానికి కూడా తెలుసు. అవగాహన లేని ప్రభుత్వం, అవగాహన లేని రేవంత్ రెడ్డి ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్న రాజేంద్ర నగర్ని తీసుకెళ్లి హైదరాబాద్లో కట్టుకున్నాడు అంటే ఎంత బాధాకరమైన విషయమో ఆయనకు అర్థం కావట్లేదు. లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఒకప్పుడు పట్టాన్ని అన్నాడు, ఇప్పుడు ఆ పట్టగిరి ఎట్లా పిలుస్తున్నాడని నేను అడుగుతున్నాను. అభివృద్ధి పదంలో నడిపిస్తానని పార్టీ మారిన నువ్వు ఈ రోజున మౌనం ఎందుకు చేస్తున్నావు? మౌనంగా ఉన్నావంటే దాని అర్థం ఏంటి?